నమస్తే. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారు అయితే సనాతన ధర్మం గురించి ఏదైతే మాట్లాడారో ఇప్పుడు అది పాన్ ఇండియా పాలిటిక్స్ లాగా అయిపోయింది. నార్త్ లో కూడా వారాహి ఏదైతే ఉందో అక్కడ మాట్లాడారో, తిరుపతిలో ఏదైతే మాట్లాడారో మొన్న మనం చూసాము. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో ఏదైతే కల్తీ జరిగిందో మనకి ఇక్కడ అంటే వేరే వేరే వాళ్ళకి జరిగినప్పుడు అందరూ యూనిటీగా మాట్లాడతారు, అన్నిటికీ అన్ని రకాలుగా వెసులుబాట్లు ఉన్నాయి. కానీ సనాతన ధర్మానికి మాత్రం ఎలాంటి వెసులుబాట్లు లేవు, మనకి మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే పాన్ ఇండియా పాలిటిక్స్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వినిపించాలి, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను కూడా తను చెప్పడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయాల్లో సనాతన ధర్మము అన్నది చెప్పుకోవడానికి బాగుంటది కానీ అనేక రాజకీయ పార్టీలు వాటిని విమర్శిస్తాయి. ఉమ్, అలాగే ప్రజలు కూడా సనాతన ధర్మం మీద నిజంగా విశ్వాసం ఉండి ఈ దేశాన్ని ఎవరు పరిపాలించగలుగుతారు అని భావించి ఉంటే మూడోసారి మన మోడీ గారికి అన్ని తక్కువ సీట్లు వచ్చేవి కాదు. అందువలన ఏదో హిందూ కార్డు పనిచేస్తుంది రాజకీయాల్లో అనుకుంటే అది అంత సులభం కాదండి. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళకు తగిన వసతులు కల్పించి ధరలు పెరగకుండా నియంత్రణ చేయగలిగి అలాగే అవినీతి రహితంగా పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు నమ్ముతారు, ఓట్లేస్తారు. ఇప్పుడు ఉమ్, వీళ్ళు రాజకీయ పార్టీలు ఎంతసేపు ఉన్నా కూడా దేని గురించి పాకులాడతారు? ఓట్లు. ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ గెలవాలి, ఇదే కదా లక్ష్యం. ఈ లక్ష్యంలో సరే ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంగా భావించి లడ్లు ఏవైతే విక్రయిస్తారో వాటిని ప్రపంచవ్యాప్తంగా స్వీకరిస్తారు. ఆ సెంటిమెంట్ ఉంది. సో మన కల్తీ జరిగింది నెయ్యిలో అని ఏదైతే విషయం బయటకు వచ్చిందో అప్పటి నుంచి చర్చ మాత్రం జరుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా. అది తప్పు, ఎవరు చేసినా కూడా అలా చేయకూడదు కల్తీ అని. ఇప్పుడు దానికి సనాతన ధర్మానికి లింకు పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు సనాతన ధర్మము తీసుకున్నప్పుడు ఏమైతుంది? సనాతన ధర్మంలో మనము అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్తే అంటే మా సమాచారం అంటే మనకు చెప్తున్న దాన్ని బట్టి పెద్దలు ఉమ్, అప్పట్లో ఏ మతాలు లేవు, హిందూ మతం తప్ప. అంటే హిందూ ధర్మం తప్ప వేరేదే లేదని. ఉమ్, వేరేదే లేదు అన్నప్పుడు సనాతన ధర్మంలో ఐకమత్యత, మత సామరస్యము, అన్ని మతాలు ఒకటే సమానంగా చూడాలి అన్నటువంటిది ప్రశ్నే ఉత్పన్నం కాదు అక్కడ. అవును సార్, అవును. ఆ ధర్మం అనేది సనాతన ధర్మం, సనాతన సంప్రదాయాలు. అందులో మతాలు, వేరే మతాలు లేవు. అప్పట్లో కులాలు ఉండేవి, అంతేగాని మతాలు లేవు. ఉమ్, ఆ మతాలు తర్వాత వచ్చినటివి అన్ని కూడా క్రిస్టియానిటీ కానీ, జైన మతం కానీ, బుద్ధ మతం కానీ, లేకపోతే క్రైస్తవ మతం కానీ, లేకపోతే ముస్లిం మతం కానీ అన్ని కూడా తర్వాత వచ్చినటివి. అది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచ అన్ని దేశాల్లో కూడా ఆయా మతాలు రకరకాల కారణాల వల్ల కొన్ని కొన్ని దేశాల్లో చొచ్చుకుపోయాయి. ఇది నడుస్తుంది. మన భారతదేశంలో కూడా మనం చూసాం ఏం జరిగింది గతంలోని. ఉమ్, సో ఇప్పుడు సనాతన ధర్మము అన్నప్పుడు హిందూ దేవాలయాల పరిరక్షణ, వాటి భూములు అయితే ఆక్రమణకు గురైనాయో వాటిని రక్షించుకోవటం, దేవాలయాలను సంప్రోక్షణ చేసి దేవాలయాలకు ధూప నైవేద్యాలు పెట్టడం అన్నది జరగాలి అన్నది కోరుతారు ఎవరైనా కూడా. అవును. అది ఎక్కడైనా భారతదేశంలో చూసాం, చాలా చోట్ల పాడుపడిన దేవాలయాలు ఉన్నాయి. వాటి భూములు ఏమయ్యాయో తెలీదు. అలా అక్కడ ఏ దీపారాధన జరగటం లేదు, చూసుకునే వాళ్ళు లేరు, వాటికి మరమ్మతులు చేసే వాళ్ళు లేరు. రాష్ట్రాల పరిధిలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా వాటికి నిధులు ఉండవు, అవన్నీ చేయడానికి అవకాశము ఉండదు. ఇవన్నీ కూడా కేంద్రీకరించి ఆయన ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్?
ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి బోర్డు ఏర్పాటు చేయాలి అంటే కంపారిజన్ ఏంటి? ఒక బోర్డు ఎలా ఏర్పాటు చేశారో, స్వాతంత్రం రాకముందు ఒక బోర్డు లేదమ్మా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా లేదు. చాలా కాలం తర్వాత ఒక బోర్డు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక మతానికి సంబంధించి పరిరక్షణ కోసము, ఆ మత సంరక్షణ కోసము, మత వ్యాప్తి కోసము బోర్డు ఏర్పాటు చేసినప్పుడు హిందూ మతానికి సంబంధించి ఎందుకు బోర్డు లేదు అన్నది ఇవాళ ప్రశ్న. సరే, ఆయన లేవనెత్తారు, బోర్డు పెట్టాలి అని అంటున్నారు. బోర్డు పెట్టాలి అంటే దేశవ్యాప్తంగా ఉండాలి. హిందూ దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు, ప్రభుత్వ జోక్యం అంతకన్నా ఉండకూడదు. ఇప్పుడు మనము క్రిస్టియన్స్ సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాల విషయంలో కానీ, ముస్లిం మతానికి సంబంధించిన ప్రార్థనా విషయాల్లో కానీ, లేదు సిక్కు మతానికి సంబంధించిన ప్రార్థనా విషయాల్లో కానీ ప్రభుత్వ జోక్యాలు ఉన్నవా? లేవు కదా. కాబట్టి ఇక్కడ అదే హిందూ టెంపుల్స్ వచ్చేసరికి ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రభుత్వ కంట్రోల్లో పెట్టడం, దాని వలన అన్యాయం జరుగుతున్నది కానీ న్యాయం జరగటం లేదు. భక్తుల మనోభావాలకు అనుకూలంగా అధికారులు పనిచేయటం లేదు, భూములు అమ్మేస్తున్నారు, అవినీతి జరుగుతున్నది. ఇప్పుడు చూసాం కదా, ఈ నెయ్యి విషయంలోనే రోజు రోజుకు వస్తున్న అంశాలను బట్టి చూస్తే పెద్ద ఎత్తున అందులో అవినీతి జరిగింది, గోల్మాల్ జరిగింది. మరి ఎవరు చేశారు ఇది? రాజకీయ పలుకుబడి వాళ్ళ మాటలు విని అధికారులు చేశారు అనుకుందాం. రాజకీయ నాయకులు అలాంటి పని చేయొచ్చా? చేశారు. అధికారులు చేయొచ్చా? చేశారు. అందువలన ఇవన్నీ కంట్రోల్ కావాలి అంటే హిందూ సంఘాలు, అలాగే మఠాధిపతులు, పీఠాధిపతుల సంరక్షణలో ఆలయాలు ఉంటే అలా అవినీతి అక్రమాలు జరిగే అవకాశాలు ఉండవు, అలాగే సంప్రదాయ పద్ధతులు కొనసాగుతాయి అని ఆయన ఉద్దేశం. అది ఇవాళ చర్చనీయాంశమైంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి దీక్ష చేయటము, టెంపుల్కు తిరుపతికి వెళ్ళి, తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవటము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఆయన చేసినటువంటి ఆ యొక్క సంప్రోక్షణ అవన్నీ కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి, లేవని చెప్పడం లేదు. చర్చ జరుగుతున్నది దేశవ్యాప్తంగా. ఇంకా చర్చ జరగాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న బలంగా ఈ యొక్క బోర్డు అంటే హిందూ సంస్థలు, హిందూ దేవాలయాలకు సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అంటే అంత సులభం కాదు. ఎందుకంటే అది పార్లమెంట్ లో చట్టం కావాలి, వాళ్ళకి మెజారిటీ లేదు. అలాగే రాజ్యసభలో కూడా అతి తక్కువ మెజారిటీ ఉంది. ఇది పెద్ద చర్చ జరిగి ఒత్తిడి వస్తే తప్ప కేంద్రం మీద, అన్ని పార్టీల మీద ఒత్తిడి రావాలి, వస్తే తప్ప అది జరిగే పని కాదు. అయితే ఆయన ప్రారంభిస్తున్నాడు అనుకున్నాం, ఆయన చర్చ మొదలు పెట్టాడు, అది వెళ్తున్నది, అది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది, ఇంకా జరగాలి. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున ఏదైనా చర్చ జరిగి బిల్లు పెట్టేటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ అయితే వస్తుందమ్మా. అంటే ఇప్పుడు వరకు కూడా ఇలాంటి అంశం ఎప్పుడు కూడా ఇంత అంటే ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడింది లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా సనాతన ధర్మాన్ని మేము పాటిస్తాం, మా జేఎంఏ హిందుత్వం గురించి అని చెప్పేసి మాట్లాడే బీజేపీ కూడా ఇక్కడ మాట్లాడలేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ లాగా తీసుకోవాలా, ఎలా సార్? అంటే ఇష్యూ కాదమ్మా, ఇది చట్ట సవరణ జరగాలి. ఇష్యూ ఇప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సప్లై చేసిన వాటిల్లో కల్తీ జరిగింది, నెయ్యిలో జరిగింది, ఇతర పదార్థాల్లో జరిగింది అన్నది కాదు కదా. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా పరిస్థితి ఎలా ఉంది ఎవరికి తెలీదు, ఎంత అవినీతి జరుగుతున్నదో చెప్పలేము. అవన్నీ అరికట్టాలి కదా. అరికట్టగలగాలంటే ఏంటి మరి? చట్టాలు ఉన్నాయి, చట్టాలు దొరకకుండా తప్పులు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. అందువలన ఇది చర్చ అయితే జరగాలి, చట్టంలో మార్పులు కూడా రావాలి. సరే, ఆయన మొదలు పెట్టాడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని. బోర్డు ఏర్పాటు చేస్తే హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ హర్షిస్తాడు.
ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి దేవాలయాలన్నిట్లో కూడా ఎక్కడన్నా ఫలాని దేవాలయంలో తప్పు జరగలేదు, అవినీతి జరగలేదు అని చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. అన్ని చోట్ల చూస్తున్నాం కదా, అన్ని దేవాలయాలు. ఇప్పుడు ఒక విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో అవినీతి జరిగిందని ఈవోలు సస్పెండ్ చేశారు, ఎంక్వైరీలు అన్నారు, కేసులు, వ్యవహారాలు. ఎక్కడ మనము చూసుకున్నా కూడా మన శ్రీశైలంలో జరిగిందని ఆరోపణలు వచ్చాయి, అక్కడ అన్య మతస్థులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి, టీటీడీలో కూడా అన్య మతస్థులు ఉన్నారని ఆరోపణలు. ఎలా చొచ్చుకుపోతున్నారు వీళ్ళందరూ మరి అంటే ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నందువలన అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు అని దాని అర్థం. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు ధన్యవాదాలు సార్.